సంజీవిని ఆయుర్వేద ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ డాక్టర్ రఘునాథ్ రెడ్డిని, శ్రీ సంజీవిని ఆయుర్వేద సూపర్ స్పెషాలిటీ, లోతుకుంట, సికింద్రాబాద్. ఈరోజు మనము మధుమేహము గురించి తెలుసుకుందాం. అంటే డయాబెటిస్ మెల్టస్ అంటాం కదా, మధుమేహం గురించి తెలుసుకుందాం. ఈ మధుమేహము లేదా షుగర్ వ్యాధి అనేది వచ్చిన వెంటనే అందరూ భయపడిపోతారు. భయపడవలసిన అవసరం లేదు. ఇంకా దాంతోపాటుగా షుగరు ఫాస్టింగ్లో టెస్ట్ చేయించానండి, ఇంత నెంబర్ వచ్చింది, లేదు తిన్న తర్వాత టెస్ట్ చేయించాను, ఇంత నెంబర్ వచ్చింది అని ఆ పేపర్లు పట్టుకొని వస్తారు. అటువంటి రిపోర్ట్స్ తోటి ఎటువంటి ఉపయోగము లేదు. ఎప్పుడైనా మధుమేహం అనేది వచ్చినప్పుడు దానిని ఆ రోజు శరీరములో, రక్తములో ఎంత షుగర్ ఉంది అనేది ప్రమాణంగా తీసుకొని వైద్యం చేయడం కరెక్ట్ కాదు. రెగ్యులర్గా ట్రీట్మెంట్ కావాలన్నప్పుడు యావరేజ్ షుగర్ చూడాలంటే 3 months యావరేజ్ షుగర్ లెవెల్ని HbA1c అనే రక్త పరీక్ష ద్వారా తెలుసుకుంటాం. అలాగ చూసిన తర్వాత దానికి సంబంధించిన మందులు వాడడము మొదలుపెట్టి షుగర్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండవచ్చు. ఎప్పుడైనా విపరీతంగా అదుపు తప్పి షుగర్ లెవెల్ ఎప్పుడైనా బాగా పెరిగితే మాత్రమే ఆ సందర్భంలో అప్పటికి షుగర్ను తగ్గించుకోవటానికి ఆ రోజు రక్తంలో ఎంత ఉందనేది పరీక్ష చేయాల్సి ఉంటుంది. అయితే ఈ మధుమేహాన్ని రివర్సిబుల్ అంటే పూర్తిగా తగ్గించుకోవటానికి గాను ఏదైనా ప్రయత్నం చేయాలంటే ఖచ్చితంగా HbA1c అనేటువంటి రక్త పరీక్ష చేసి దానికి అనుగుణంగా వెళ్ళాలి. మధుమేహాన్ని ఆయుర్వేదంలో 5000 సంవత్సరాల పూర్వమే వివరించి ఉన్నారు. అయితే ప్రమేహానికి సంబంధించిన ఒక శ్లోకం చెప్తాను. ఆ శ్లోకంలో ఉన్నటువంటి రీజన్స్ ఏ ఉన్నాయో మధుమేహానికి కూడా అవే రీజన్స్ ఉంటాయి. అది ఆస్య సుఖం స్వప్న సుఖం దధీని గ్రామ్యోదప అనూపరస్యాం పయాంసి నవాన్నపానం గుడవైకృతంచ ప్రమేహ హేతు కఫకృత్య సర్వం అని చెప్పడం జరిగింది. అంటే ఎటువంటి ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకుండా కంటిన్యూస్ కూర్చునే వాళ్ళు, కంటిన్యూస్ పడుకునే వాళ్ళు, పెరుగు లాంటివి ఎక్కువ తినేవాళ్ళు, చికెన్, మటన్, ఫిష్ లాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండడము, శారీరక శ్రమ లేకుండా ఎక్కువ క్యాలరీస్ ఉండేటువంటి ఆహారం తీసుకుంటుండడము, ఇటువంటివి చేసే వాళ్ళందరూ ఈ కేటగిరీలోకి వస్తారు. అయితే ఇటువంటి మధుమేహం వచ్చినప్పుడు మధుమేహాన్ని తగ్గించుకోవటానికి గాను మనకి ఇంట్లో రెగ్యులర్గా అవైలబుల్ ఉండేటువంటి కొన్ని చిట్కాలు చెప్తాను. అవి మొదటగా మెంతులని రాత్రి మొత్తము నీళ్ళల్లో నానబెట్టి 1 స్పూను మోతాదులో ఉదయము ఆ మెంతుల్ని నోట్లో వేసుకొని నమిలి మింగేసి ఆ నీళ్లు కూడా తాగడం ఒక విధానము. లేదా మెంతులను పౌడర్ చేసి నీళ్ళల్లో నానబెట్టి తాగవచ్చు. అలాగే కాకరకాయ, అలాగే వేప ఆకుని ఉదయం పరిగెడుకుని తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. అది మంచిదే, మధుమేహాన్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే చర్మ వ్యాధులు లాంటివి కానీ ఏదైనా శరీరంలో పొట్టలో ఇన్ఫెక్షన్ లాంటివి ఉంటే కూడా పోతాయి. ఇవి ఫాలో అవుతూ ఉండొచ్చు. ఇప్పుడు మధుమేహం గురించి తెలుసుకున్నాము, రీజన్స్ తెలుసుకున్నాము, దానికి సంబంధించిన ట్రిక్స్ తెలుసుకున్నాం. మరి రివర్సిబుల్ అంటే పూర్తిగా నార్మల్ అయిపోవాలి కదా, దానికి ఎక్కువ వ్యవధి అవసరం అవుతుంది. 3 నెలల యావరేజ్ షుగర్ పరీక్ష చేయించుకున్న తర్వాత దానిలో ఉన్నటువంటి నెంబర్కి అనుగుణంగా ఎక్కువ రోజులు అన్ని పాటించాలి. ఆహార విహారాలు, మందులు అన్ని పాటించి నార్మల్ తెచ్చుకోవచ్చు, నార్మల్ మెయింటైన్ చేయొచ్చు కూడా లైఫ్ లాంగ్. ఈ విధంగా ఎవరైనా మధుమేహాన్ని రివర్సిబుల్ చేయాలనుకున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు, సమీప వైద్యుని కూడా సంప్రదించవచ్చు. మధుమేహము రివర్సిబుల్. ఈ వివరాలను తెలుసుకోవడం ద్వారా మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.